అందముగా ఉన్నావో తెలుసా? నిజంగానండి? చెప్పండి. చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావే, ఏమిటి కథ? ఏమీ లేదండి, కొత్త వేరే ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాడో తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కుపట్టని ముచ్చానివే. అవునవునండి, ఎవరి మాటలు వారికి ఇంపుగాను. ఈ పూట ఎవరో తప్పక పైకి మిత్రుని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయిందిరా, మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నకు తాగిన ఫలమండి. అదేమి చోద్యమో కానీ తానే ప్రాణమన్న ఆడవాణ్ణి మీ మగవారు ఎప్పుడు నమ్మారు? ఏ చండాలు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవదు. ఏదో హాస్యమున కన్న మాటలకు అంతాలు కిందులకు చింతామణి. ఏమండి, హాస్యములు కూడా వద్దుండవండు, వడలమండి అవసరమా? పోనిము పొరపాటే గాని
ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? అదిగో ఇంకనేవి మీ మనసులో ఏదో మలినం ఉంటనే ఉన్నది. అలాగేను ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? ఎవరో చెప్పుటేమిటి, నేనే చూచినాను. వీధి గుమ్మమ్మన వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని కరడు గుమ్మ కడకు వచ్చేసరికి తఠాలున అతడు తలుపు తెలుసుకొని పడాలున బయటపడినాడు. ఆ పాటున నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానము కలగకుండా కొంత దూరము కోడెగమలాడుచూ వెంట వెళ్ళినాను. తెలిసినదా? అతని రాక గురించి అడిగి ఉండును. అతడు ఏమి చెప్పింది తెలియకున్నా మనం ఏమి చెప్పడం చెప్పే అయినను సుబ్బారావు గారు సాధారణంగా కోసినా నిజం చెప్పడం కదా. అది ఈ ద్రౌపదికి చూసేది ఏమీ లేదండి. ఏమండి ఎలాగో కోడిగమలాడుతూ అంత దూరం వెళ్ళారు కదా, ఎందులోకి వచ్చినారని అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగినానండోయ్. ఏం చెప్పినారండోయ్? ఏమి చెప్పినాడా? మేళము కావలసి వచ్చునానని చెప్పినాడు. చెప్పారు కదండి, ఇంకనేమి మీ సందేహము? నా సందేహమా? చెప్పినను నీవు కోపగించుకున్నావు కదా. కోపం ఎందుకండి? నా ఎంతమన్నా పాపం అనేది కదా. శభాష్, ఇది మాట. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మన పోక అతను చూపెరని దారిని పోవుటయ్యాలని నా సందేహము. అదిగో ముఖము చెప్పించుతున్నావు. అప్పుడు అలాగేను నా సంగతి అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగేవాడినే కాని ఇంతలో ఒక బాల్య మిత్రుడు అగుపటించి బహుకాల సమావేశము వలన పరమాధర్మము చే కుశల ప్రశ్నలు వేయచూ వెళితిని. అందులకు అడుగుటకు అవకాశం ఏర్పడలేదు. అలాగే నేనే చెప్పేదానికి ఇప్పుడు మేడకొచ్చి మాట్లాడకై మా అమ్మ అతని మేడమే తీసుకొని వచ్చింది. ఏమని మా ఇంటికి వచ్చిన వారిని మర్యాదించడం మా ధర్మము కదండి. ధర్మమే కదా. కూర్చోమని కుర్చీ వేసి తాంబలి మివగా వచ్చిన పని వదిలిపెట్టి హాదిక ప్రసంగం మొదలుపెట్టను. ఏమండి ఇప్పుడు లేరండి, వెళ్ళారు. జరిగిన సాధన గురించి చెప్తున్నాను. కూర్చోమని కుర్చీ వేసి తాంబలి మీరుగా వచ్చిన పని వదిలిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టను. అంతటా నాకు కోపం వచ్చి చక్కని మేడ దిగి వస్తుంది. మంచి పని చేసింది. ఏం కదండి, నా మనసు గమనించిన మా అమ్మ అలా తోట చూపడికి విషయం తీసుకెళ్ళి అతనిని దొరికిదామని సాగనంపేదండి. జరిగిన యథార్థ విధి మీరు నమ్మడం నమ్మకపోవడం. వెర్రి మగమ, నీ మాట నేను వేదముగా ఎన్నడూ నమ్మలేదు. నీవు నా తోడు నలుసంత అబద్ధమాడవనియే కదా నా నమ్మకము. మీతోనే కాదండి, ఈ చింతామణి ఎవరి తోడు అబద్ధమాడు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టాల్సింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణమేనే కదండి. అవును చింతామణి, సందేహమేమి? ఎవరి మాట ఎలా? నేను మాత్రం నిన్ను ఎన్ని మాటలు శ్లాఘింపలేదు చింతామణి, ఎన్ని మాటలు శ్లాఘింపలేదు. కొందువ మాటలను
ఏమండీ మీరు వచ్చింది మొదలు నా మనసు అంటే ఎలాగుందో తెలుసా? ఏమీ లేదు కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమగుటకేమన్నది? దైవము తరచుగా ధనికుల నాలుకలను తాటిబట్టలతోడను, చేతులను చేమమ్రాకుల తోడను, హృదయము ముక్కు ముక్కల తోడను చేయించుండెను. ఆ పైన ఇదంతా చల్లగా చెప్పటకు కాబోలు. ఇప్పటికింతియే గాని 2-3 దినములలో సానుకూలము కాగలదు. అవునవునండి, ఇంకనేమి ఎప్పటి పాటమే మొదలైనది. ఇంతవరకు రేపు నా మాట కడ వరకు విని అప్పుడు నీకు తోచినట్లను ఇప్పటి వరకు అదిగో ఇదిగో అని తిప్పినతుంటే ఈ పూట తొంటి చేయి చూపించినారు. అవునవునండి, అందరూ మీరు తుంటని ఆచరించుతుంది. ఆ తుంట చేయి చూపితే ఆ చేతుల్నిచ్చి మాట శాంతముగా వినకనే మండిపడిన నేనేమి చేయగలను? చిరాకుమార్ ఇక వినక్కర్లేదు. 20 దినం నుండి విని నా ప్రాణం విసిగిస్తుంది. మధ్యాహ్నం మీరు మొదలు మాయమైన కోతలకు నేను కట్టి భరించాను. అది ఇంకొక తెలుసు ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. ఇంతటితో మీ దారి మీది. అమ్మయ్యో చింతామణి, నీవు లేనిదే నేను బ్రతుక
ఎక్కడికి వెళ్ళినాను? అవును చిత్త, ఈ నెలలో నీకు ఎర్రని యాగానైనా ఇచ్చినాను. ఎక్కడికి వెళ్ళినాను అక్కడే చుక్క ఎదురైన నేను మాత్రం ఏమి చేయగలను చిత్త? అయినను నేను మాత్రము నీకు ఎన్నడైనాను లోటు చేసి తిన. నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసి నాకు ఉన్నంతలో నీకు ఏమైనా ఉపేక్ష చేసి పోసినా తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్త్రములు చేయించిన అత్తవారిచ్చిన నా సతి మేలు సొమ్ములు పుస్తకూ కూడా కొని వచ్చి కులము వాదల్లో నీకిది కూడదు